నమస్తే. అరుణాచల్ ప్రదేశ్ తనదే అనడం, నేపాల్తో భారత్పై అభియోగాలు మోపడం, సరిహద్దుల్లో ఓవర్ యాక్షన్ చేయడం చైనాకు సాధారణ చర్యల్లో భాగమనే చెప్పుకోవాలి. తాజాగా యుద్ధ సన్నద్ధతను బాగా మెరుగుపరుచుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల తన సైన్యాన్ని ఆదేశించాడు. సంక్లిష్ట పరిస్థితుల్ని ముందుగానే ఊహించుకుని వాటిని ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలన్నాడు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైనిక ప్రతినిధులతో జరిగిన ప్లీనరీలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, దెమ్చోక్ ప్రాంతాల్లో వేలాది మంది చైనా సైన్యాన్ని మోహరింపచేసినట్లు సమాచారం. గాల్వాన్ లోయలో గత 2 వారాల్లో దాదాపుగా 100 వరకు గుడారాలు వేసినట్లుగా, బంకర్ల నిర్మాణం కోసం భారీ సామాగ్రిని రప్పించినట్లుగా తెలుస్తోంది. లద్దాఖ్ వద్ద ఒక వైమానిక స్థావరాన్ని కూడా చైనా విస్తరిస్తున్నట్లు, అక్కడ యుద్ధ విమానాలు మోహరింపచేసినట్లు కూడా సమాచారం. చైనాకు ధీటుగా భారత్ కూడా బలగాలు, సామాగ్రిని మోహరింపచేస్తోంది. కొన్ని చోట్ల సైనిక హెలికాప్టర్లను చైనా రంగంలోకి దించింది. బదులుగా భారత అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయ్ 30లు అక్కడ చక్కర్లు కొట్టాయి. కొత్తగా రూపొందించిన AR-500C అనే మానవరహిత హెలికాప్టర్లను భారత వెంబడి ఉన్న సరిహద్దుల్లో మోహరింపచేసినట్లుగా చైనా అధికారిక మీడియా తాజాగా ప్రకటించింది. దాడి చేసే సామర్థ్యం దీనికి ఉందని, 15,000 అడుగుల ఎత్తు నుంచి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ధ్వంసం చేసే సత్తా దీని సొంతమని వివరించింది. ఇక ఇదే గాల్వాన్ ప్రాంతంలో ప్రత్యర్థి కన్నా మన బలం చాలా ఎక్కువగా ఉంది అని భారత సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక చైనాను ఎదుర్కొనేందుకు భారత్ కూడా తగు చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాలకు సైన్యాన్ని తరలించినట్లు సమాచారం. దాదాపు 20 రోజుల నుంచి తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభన నెలకొని ఉంది. చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే భారత్ గస్తీ పెంచింది. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాలకు ఇరు దేశాలు తమ బలగాలను పంపుతున్నాయి. 2017 డోక్లాం ప్రతిష్టంభన అనంతరం మళ్లీ ఇప్పుడు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల మధ్య తిరిగి అటువంటి పరిస్థితులే చోటు చేసుకునే అవకాశం ఉంది. లద్దాఖ్కి సమీపంలో చైనా తమ ఎయిర్ బేస్ను మరింత విస్తరింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. అక్కడ చైనా యుద్ధ విమానాలను మోహరింపచేసినట్లు సమాచారం. చైనాకు ధీటుగా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పలు నిర్మాణాలను చేపట్టింది. దీంట్లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకై బోర్డర్లో చేపడుతున్న బ్రిడ్జ్ నిర్మాణాలు చైనాకు కంటగింపుగా మారాయి. గత కొన్నేళ్లలో చైనాకు ధీటుగా భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, చిన్నపాటి వైమానిక స్థావరాలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోంది. మొత్తం మీద 3,346 కిలోమీటర్ల పొడవైన 61 సరిహద్దు రోడ్లను నిర్మిస్తోంది. దీనివల్ల LAC వద్దకు సులువుగా బలగాలను చేరవేయడానికి, చైనా దురుసుతనానికి సకాలంలో అడ్డుకట్ట వేయడానికి భారత్కు వీలవుతోంది. ఇదే పొరుగు దేశానికి కంటగింపుగా మారినట్లుగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక వివాదరహిత గాల్వాన్ ప్రాంతం వద్ద చైనా మోహరింపులు చేయడంపై రక్షణ నిపుణుడు కమోడర్ సి ఉదయ్ భాస్కర్ విస్మయాన్ని వ్యక్తం చేశారు. గాల్వాన్లో జరిగింది చాలా తీవ్రమైన అంశం, సాధారణ చొరబాటు యత్నం కాదు అని మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ DS హుడా కూడా చెప్పారు. చైనా ఎంత యాగి చేసినా LAC వెంబడి మౌలిక వసతుల అభివృద్ధిని ఆపకూడదని భారత్ గట్టిగా తీర్మానించుకుంది. సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభనకు సిద్ధమేనన్న సంకేతాన్ని పొరుగు దేశానికి పంపించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల అనేక దేశాల్లో లక్షల మంది చైనా వాసులు చిక్కుకుపోయారు. అయినా కూడా భారత్లో ఉన్న తన పౌరుల్ని మాత్రమే ఆగమేఘాల మీద స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చని ఉదయ్ భాస్కర్ విశ్లేషించారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో పాటుగా భారత సైన్య, నౌకాదళ, వాయుసేన అధిపతులతో ప్రధాని మోదీ ఇప్పటికే చర్చించారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశమై చర్చలు జరిపారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రపంచానికి కోవిడ్ మహమ్మారిని పంచిన విషపు దేశం చైనా నుండి ఇప్పుడు కంపెనీలు వలసెల్లిపోతున్నాయి. అవన్నీ ఎక్కడ భారత్లోకి వచ్చేస్తాయో అన్న భయం చైనాకు తొలి నుంచి ఉంది. భారత్ ఆర్థికంగా ఎదగడం ఇష్టపడని చైనా కుయుక్తులు ఇప్పుడు అంత సులువుగా చెల్లవు అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. 1962 చైనా భారత్ యుద్ధంలో భారత్ ఓటమి పాలైందన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. అక్కడికి 5 సంవత్సరాల తర్వాత చైనాను భారత్ చిత్తుగా ఓడించిన చరిత్ర కూడా చైనా గుర్తెరగాలి. 1967 ఇండియా చైనా యుద్ధంలో 450 మంది చైనా ఆర్మీని తుదముట్టించింది భారత్. ఇప్పుడు మళ్ళీ అనవసరమైన కయ్యానికి చైనా కాలు దువ్వితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని చైనాకు తెలుసు. ఎందుకంటే చైనా చుట్టుపక్కల ఉన్న ఏ దేశం కూడా ఆ దేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగి లేవు. ఇటీవల రక్షణ రంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతూ మన ఆర్థిక మంత్రి మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారు. స్వయం సమృద్ధిగా ఉండాలంటే మేక్ ఇన్ ఇండియా అనేది అత్యంత ఆవశ్యకమని ఆమె చెప్పారు.
రక్షణ రంగంలో ఇది అవసరమని ఆమె పేర్కొన్నారు. కానీ రక్షణ రంగంలో హైటెక్ పరికరాలు కొన్ని అవసరమని, దేశ రక్షణ విషయంలో అవి అత్యంత ఆవశ్యకమని ఆమె అన్నారు. సాధ్యమయ్యే చోట మన పరికరాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని, వాటిని వాడుతామని ఆమె చెప్పారు. ఆర్మీ ఉన్నతాధికారులతో డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్తో మాట్లాడిన తరువాత కొన్ని ఆయుధాలు, రక్షణ ప్లాట్ఫారాల దిగుమతిని అనుమతించబోమని ఆమె తెలిపారు. ఎక్కడెక్కడైతే ఏ పరికరాల్లో అయితే భారత్ స్వయం సమృద్ధి సాధించిందో వాటి దిగుమతిని ఇక అనుమతించబోమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా భారత్ తన శక్తిని తాను బలంగా పెంచుకుంటోంది అనే విషయం చైనాకు అస్సలు గిట్టడం లేదు. అంతేకాదు, నేపాల్ను అడ్డుపెట్టుకుని కుట్రలు కూడా చేస్తోంది. ఇటీవల నేపాల్ విడుదల చేసిన నూతన భౌగోళిక పటంపై కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి మార్పులను అంగీకరించమని తేల్చి చెప్పింది. నేపాల్ రూపొందించిన మ్యాప్కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత స్థానంపై నేపాల్కు పూర్తి అవగాహన ఉందని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించి న్యాయ విరుద్ధమైన కార్టోగ్రాఫిక్ ప్రకటనను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు నేపాల్ దేశ నాయకత్వం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నామని అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. సరిహద్దు భద్రతా దృష్ట్యా కాలాపానీ ప్రాంతం భారత్కు అత్యంత కీలకమైంది. ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండటం చాలా ముఖ్యం. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న నిర్మానుష్యమైన కాలాపానీ ప్రాంతంలో 3500 మీటర్ల నుంచి 6000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. దీనికి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్కు వెళితే చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్లోకి చొరబడే ప్రమాదం ఉంది. భారత్పై అక్కసు ప్రదర్శించడానికి నేపాల్ను చైనా పావుగా వాడుకుంటోంది. ఇందుకే నేపాల్లో 2019 అక్టోబర్లో చైనా అధ్యక్షుడు పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే భారత్ నేపాల్ మధ్య కాలాపానీ వివాదం ముందుకొచ్చింది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. తాజాగా మే 8న టిబెట్లోని మానస సరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ నుంచి లిపులేక్ పాస్ వరకు భారత్ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. దీని వెనుక ఉన్నది కూడా చైనానే. ఈ తాజా పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొని భారత్ కూడా ఇక సహించే ధోరణి నుంచి సామధాన భేదములను వీడి దండోపాయాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే దౌత్యపరంగా బలంగా ఉన్న భారత్ అభివృద్ధిలో ముందుకు పోతోంది. దౌత్యపరంగా బలహీనంగా ఉన్న చైనా ఇప్పుడు చేస్తున్న వ్యవహారాలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమై అయినా కూడా భారత్ కూడా ధీటుగా భద్రతా బలగాలను సరిహద్దుల్లో మోహరింపచేసింది. అతి కొద్ది రోజుల్లోనే చైనాకు తగిన శాస్తి చెబుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ, విశేషంగా ఆదరిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం. వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి. ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది. లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా, పెయిడ్ మెంబర్స్తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తోంది. అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ, విశేషంగా ఆదరిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం. వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి. ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది. లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా, పెయిడ్ మెంబర్స్తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తోంది. అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే.